తొలకరి రాక కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సాగు కోసం భూములను చదును చేసుకుని రైతులు సిద్ధమవుతున్నారు. పెరిగిన విత్తనాల ధరలతో పెట్టుబడులు ఇబ్బందిగా మారిన కొత్త ఆశలతో ఏరువాకకు సిద్ధమంటున్నారు అన్నదాతలు. వ్యవసాయం అప్పులతో గుదిబండగా మారుతున్న కొత్త ఆశలతో సాగుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమంటున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతన్నలు. ప్రతి సంవత్సరం మురుగుశిర కార్తె రోజున సాగుకు శ్రీకారం చుడుతూ విత్తనాలు నాటడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. గతంలో ఎడ్ల జతలతో భూములు చదును చేసుకునే రైతులు మారిన పరిస్థితులతో ట్రాక్టర్లు, మిషనరీలతో భూములను దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. గత ఖరీఫ్లో పంట దిగుబడి రాక పెట్టుబడులు సైతం చేతికి రాని పరిస్థితి. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. సీడ్ రేటు కూడా ఈ సంవత్సరం బాగా పెరిగింది. దీంతో రైతులపైన భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే మద్దతు ధరలు ఉన్నాయో వాటిని అధిక మొత్తంలో పెంచితేనే రైతులకు వ్యవసాయం చేయగలుగుతారు. లేకపోతే రోజు రోజు నష్టపోతున్నారు. కాబట్టి మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకోవాలని. తొలకరి పలకరింపు కంటే ముందే అన్నదాతలకు అగచాట్లు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం 6,50,000 హెక్టార్లు కాగా ఈ ఖరీఫ్లో సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంట సాగు కానుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం 20 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా 8 లక్షల విత్తనాల ప్యాకెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. కొన్ని కంపెనీల పత్తి విత్తనాలకు అధికంగా డిమాండ్ పెరిగింది. పత్తి విత్తనాలకు పెరుగుతున్న డిమాండ్తో అక్రమార్కులు పెట్టరేగిపోతున్నారు. బ్రాండెడ్ కంపెనీల లోగోలను వినియోగించి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. కల్తీ విత్తనాలను అరికట్టి బ్లాక్ మార్కెట్ దందాపై అధికారులు ఫోకస్ పెట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీడ్స్, నకిలీ సీడ్స్ మార్కెట్లో రాకుండా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుతున్నాము మేము. ఎందుకంటే నకిలీ సీడ్ తోటి కూడా ఏ సీడ్ పెడితే బాగుంటుంది, ఏ సీడ్ పెడితే బాగుండదు అన్నట్టు కూడా రైతులకు ఏం తెలుస్తలేదు. మరి సీడు డూప్లికేట్ వస్తున్నదట మార్కెట్లకు. మరి రైతులు మోసపోతున్నారు. గవర్నమెంట్ చర్య తీసుకోవాలి దీని గురించి. 40,000 ఖర్చు రావడం వలన మాకు చాలా నష్టపోతున్నాము. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ మద్దతు ధరను ప్రకటించి రైతులకు లాభాలు చేకూర్చాలని కోరుకుంటున్నాము. ఇంకా ఈ నకిలీ విత్తనాలు కూడా మార్కెట్లో వస్తున్నాయి. మార్కెట్ రాకుండా వ్యవసాయ అధికారులు దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే అవి రద్దు చేయించి మాకు మంచి సీడ్స్ని అందించాలా, రైతులు బాగుపడాలా. లేకపోతే మేము వ్యవసాయం కూడా బంద్ చేసే అవకాశాలు ఉన్నాయి. మేము కూడా కూలీనాలు చేసుకొని వేరే రూటు వెతుక్కునే అవకాశాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలు ఈ మద్దతు ధరను మాకు ప్రకటించాలని కోరుకుంటున్నాము. ప్రతి వ్యవసాయకు 1 ఎకరా